తాళి కట్టిన భర్తను హత్య చేసి అనారోగ్యంతో తన భర్త మరణించాడని జనాలను నమ్మించాలని చూసిన మోసకారి భార్య ఎట్టకేలకు అరెస్ట్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి గుంటూరు పట్టాభిపురం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు నగరంలోని నేతాజీ నగర్కు చెందిన కాజా, హజారాలు భార్యాభర్తలు. వారికి 2008వ సంవత్సరంలో ప్రేమ వివాహం కాగా 2 పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య డబ్బుల విషయమై గత కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్ 19వ తేదీ రాత్రి భర్త కాజా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య హజారాను కొట్టి దిండుతో ఆమెకు ఊపిరాడకుండా చేశాడు. తరువాత తన గదిలోకి వెళ్ళి నిద్రపోసాగాడు. కొంత సమయం గడిచిన తరువాత బెడ్రూమ్లో మద్యం మత్తులో నిద్రిస్తున్న కాజాను భార్య హజారా అదే దిండుతో మొహం మీద ఒత్తి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఇంటి దగ్గరలోని ఆర్ఎంపీ వైద్యుడిని పిలిచింది. తన భర్త ఇంట్లో ఉన్నట్టుండి పడిపోయాడని చెప్పింది. ఆర్ఎంపీ డాక్టరు అంబులెన్స్ వారు కాజాను పరిశీలించి చనిపోయాడని తెలిపారు. కాజా కుటుంబ సభ్యులు అతని మరణంపై అనుమానాలు వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాజా మృతి చెందిన 4 నెలల అనంతరం పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కాజాను చంపింది అతడి భార్యేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు హజారాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఆమెను రిమాండ్కు తరలించారు.